ఏపీజేఏసీ అమరావతి ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించే మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సన్నాహక సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కాటన్ గెస్ట్ హౌస్ నందు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరులు, ఫణి పేర్రాజు, దేవాల శ్రీనివాస్, పోనూరు విజయలక్ష్మి, ఏపీపీజీడీ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షురాలు నాగలక్ష్మి ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, ఫణి పేర్రాజు మాట్లాడుతూ రాబోయే తరాల కోసం మనవంతు కృషి చేయాలంటే నిర్వహించే సభలను ఉత్తేజపరుచుకొని అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి తమ ఉనికిని చాటాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు నాగలక్ష్మి ఉమ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ నాయకుల కష్టానికి సహాయ సహకారాలు అందించకపోతే వారి కష్టం వృధా అవుతుందన్నారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన మహాసభకు జిల్లా నుండి అన్ని శాఖల సీనియర్ ఉద్యోగులతో పాటు యువ మహిళా ఉద్యోగులు భారీగా తరలి వెళ్లి బలాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. సమావేశం అనంతరం పలు శాఖల ఉద్యోగులు తమ సమస్యలను రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకుని వెళ్లగా త్వరలో సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భాగస్వామ్యమైనటువంటి సంఘాల నుంచి ఉద్యోగుల్ని మరి వందలాది మందిని తరలి వచ్చే విధంగా వారందరికీ కూడా ఏపీజేఏసీ అమరావతి యొక్క జరిగినటువంటి విషయాల్ని, సాధించినటువంటి విజయాలను, అదేవిధంగా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకి అనేక ఆర్థిక అంశాలని పరిష్కారంతో పాటు త్వరలో ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా పరిష్కరిస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ యొక్క చర్చల అంశాలను కూడా వారందరికీ అర్థమయ్యేలాగా చెప్పి భవిష్యత్తులో ఐక్యంగా ఉండడం ద్వారా మనం బలంగా ప్రభుత్వానికి మన ఐక్యతను చూపడం ద్వారా మా యొక్క సమస్యలు ఆర్థికేతర సమస్యలు పరిష్కరించేటటువంటి ఒక మంచి మార్గం ఫిబ్రవరి 5 జరగబోయే రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయమని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగిని కూడా ఏపీజేఏసీ అమరావతి పక్షాన వారందరికి కూడా వినమ్రంగా కోరుకుంటూ వారందరినీ ఆ సమావేశాన్ని జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. టీవీ ఫణి పేర్రాజు, నేను ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఫిబ్రవరి 5వ తేదీన ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోతున్నాయి. దానికి సన్నాహకంగా వివిధ జిల్లాల్లో సమాయత్తం చేయడం కోసం బొప్పరాజు గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర నాయకత్వం ఈరోజు కోనసీమ అంబేద్కర్ జిల్లా డాక్టర్ కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటించడం జరిగింది. ఇందులో వివిధ జిల్లాల ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ రావడం, ఈరోజు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు, రెగ్యులర్గా జీతాల చెల్లింపులు, అలాగే అనేక ఇతర ఆర్థికేతర సమస్యలు, వీటన్నిటి గురించి కూడా చర్చించడం, అలాగే ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి మొన్న ఒక మీటింగ్ సందర్భంగా జేఏసీ నాయకత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించిన విధంగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి మనం రేపొద్దున ఫిబ్రవరి 5న జరగబోయే మహాసభల్లో కొన్ని తీర్మానాలు చేసుకుని భవిష్యత్ తరాలకి ఇప్పుడు ఉన్న రాయితీలు కానీ ప్రయోజనాలు కానీ మిస్ కాకుండా మనం అవి సాధించుకోవడానికి ప్రభుత్వానికి మన ఉద్యోగుల యొక్క బలం చూపించడం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క పరిస్థితులు కూడా వివరించి కొంత సమయం ఇచ్చి ఆ సమయంలోనే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు రాబట్టడం అనే అంశాలు ముఖ్యంగా ప్రధానంగా తీసుకుని ఈ సమావేశాలు జరగబోతున్నాం. కాబట్టి అందరూ ఉద్యోగుల్ని కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన జేఏసీ సభ్య సంఘాల ఉద్యోగులందరినీ కూడా ఫిబ్రవరి 5వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరగబోయే రాష్ట్ర మహాసభకి ప్రతి ఒక్క ఉద్యోగి అటెండ్ అయ్యి మన శక్తిని బలాన్ని చూపించి మన ఐక్యత ద్వారా సమైక్యంగా ఉంటూ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన బకాయిల్ని ప్రయోజనాల్ని పొందుతూనే మనకి ప్రభుత్వానికి కూడా మనం సహకరించే పద్ధతులు ఎలా ఉంటాయో కూడా అవన్నీ చూపించడం ద్వారా మనం మన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ మిస్ కాకుండా ఫిబ్రవరి 5వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే సమావేశాలకి ప్రతి డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ హాజరు కావాలని సవ్యంగా మనవి చేస్తాం. మన జిల్లా వైపు నుంచి సారు సీనియర్ అయినా కూడా అంటే రిటైర్మెంట్ నెక్స్ట్లో ఉన్నా కూడా అంత ఓపిక చేసుకొని అన్ని జిల్లాలు తిరుగుతూ పర్టికులర్గా మన జిల్లాకు కూడా వచ్చి ఇంత లేట్గా లంచ్
చేశారు ఇందాక, అంతే హడావుడిగా వచ్చేసి మనకి ఇంత కేటాయించి ఇలా చేస్తున్నారు. నిజానికి ఆయనకి అంత ఏమవసరము అందరూ చెప్పారు ఏమవసరమో అన్నది. అందుకని మన జిల్లాకు వచ్చి మన మంచి కోసం ఇలా చెప్పినందుకు గాను మన వైపు నుంచి మనమేం చేయాలి చెప్పండి? ఓన్లీ డయాస్ పైన ఉన్న వాళ్ళు మాట్లాడడానికి ఉన్నారు, మేము విని వెళ్తాము అనడానికి ఎప్పుడు మీటింగ్లు నేను ఇష్టపడను. ఎప్పుడైనా సరే పైన వాళ్ళు చెప్పిన దానికి మనం ఏదో ఒకటి ఆ రోజు కన్క్లూజన్కి వచ్చి బయటకు వెళ్ళాలన్నది నా ఒపీనియన్. అందుకని సభాముఖంగా కూడా సార్కి చెప్తున్నాము, మన వైపు నుంచి నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు, మీ వైపు నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందుగానే మీరు ఎంతమందిని పంపగలుగుతారు వాళ్ళ పేర్లు అలా వాళ్ళ లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1000 మందినే అడిగారు కాబట్టి 1000 మంది వెళ్తాం, మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ మేరకు కంట్రిబ్యూషన్ ఏ విధంగా చేస్తారో అలా చేయాలి. మొత్తానికి ఫిబ్రవరి 5th సభ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు అలాగే మహిళల వైపు నుంచి మనము వెళ్ళడానికి ప్రొటెక్షన్ అయినా లేదా ట్రాన్స్పోర్టేషన్ అయినా అవన్నీ కూడా మేము చూసుకుంటాము. మన వైపు నుంచి మనం రావాలి. రాకపోతే ఏం జరుగుతుంది అన్నదానికి జెంట్స్ అంతా వెళ్ళి వాళ్ళేం సాధించుకుంటారా అన్నదానికి చిన్న ఇది చెప్తాను సరదాగా అయినా సరే. ఏంటది, ఇందాక వచ్చిన చైల్డ్ కేర్ లీవ్లో 2016లో 2 నెలల నుంచి ఇప్పటికి 6 నెలలు తెచ్చుకుంటూ 10 times వాడుకోవచ్చు అని వచ్చి లిమిటే లేదు మనకి రిటైర్మెంట్ దాకా వాడుకోవచ్చు అని ఎలా వచ్చిందో రీసెంట్గా ఇచ్చిన దాంట్లో మన లేడీస్ మనం మీటింగ్లకు తక్కువ వెళ్ళడం వల్ల వాళ్ళే వెళ్ళి ఏం చేసుకున్నారు తెలుసా, సింగిల్ మేల్ పేరెంట్ కూడా తీసుకోవచ్చు అన్నారు. చైల్డ్ కేర్ లీవ్ అంటే లేడీస్ రిలేటెడ్ అని అందరం ఫీల్ అవుతాం కదా, అందులో కూడా వాళ్ళ భాగస్వామ్యం పెంచుకున్నారు. ఎందుకు వాళ్ళకి పెరిగింది చెప్పండి? వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉండడం వల్ల పెరిగిందని నేను అంటాను. అలా మనం భవిష్యత్తులో కూడా ఏదైనా సరే మన హక్కులు అలాగే మనవి కూడా మిస్ అవ్వకుండా ఇంకా పెంచుకుంటూ ఉండాలంటే ఉమెన్ కాంట్రిబ్యూషన్ కూడా పెరగాలి. ఇలా చెప్పడానికి నేను అర్హురాలిని కాదు, ఎందుకంటే కొన్ని మీటింగ్స్కి నేనే ఎగ్గొట్టాను కాబట్టి. కానీ ఫిబ్రవరి 5 సభకి మాత్రం మనం అందరము వెళ్ళాలి.